నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, టాలీవుడ్లో రాజ్ తరుణ్ లావణ్యాల ఇష్యూని చూస్తూనే ఉన్నాం. సో ఆమె ఏంటంటే, నాకు రాజ్ తరుణ్ మోసం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని అబార్ట్ చేసి నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నాడని చెప్పేసి ఆమె ఒక కేసు ఫైల్ అయితే వేయడం జరిగింది. సో దీని మీద పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతూనే ఉంది. అసలు ఏంటి అంటే ఆమె ఏం కేసు వేసింది, అసలు ఎలాంటి సెక్షన్ తోటి రాజ్ తరుణ్కి శిక్ష పడే అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటి అని మరిన్ని విషయాలు హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అంటే ఏంటి అసలుకి చెప్పండి. అంటే ఏంటంటే ఆమె గతంలో ఏంటంటే ఒక వారం రోజుల నుంచి వెళ్ళి ఈ కేసు ఇలా నన్ను మోసం చేశాడని చెప్పేసి రాజ్ తరుణ్ అని చెప్పేసి అన్నది. బట్ ఏం జరగబోతుంది, అసలుకి ఎలాంటి సెక్షన్స్ ఆమె కోర్టులో కేసు వేసింది, అసలు ఆయనకి ఎలాంటి శిక్షలు ఏమైనా పడే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? ఆమె అయితే నిన్న నాకు పరిచయం లేదండి. నిన్న ఫస్ట్ కాల్ వచ్చేసి నిన్న 8:30 కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలే. ఆమెకు నాకు ఇంతవరకు లైఫ్లో ఒక టెలిఫోనిక్ కాల్ కన్వర్సేషన్ జరగలేదు. 9:30 20 minutes కాల్ మాట్లాడినాము. ఇంతకుముందు ఎప్పుడో 2-3 days బ్యాక్ వాళ్ళు మెసేజ్ చేసిన నేను మెసేజ్ చేసినో తెలియదు. ఆ చాట్ అయితే నేను డిలీట్ చేసిన. అదేంటిది ఈ విషయం మీద రాజ్ తరుణ్ లావణ్య అనే పేరు లేకుండా ఏదో సమ్ చాట్ జరిగింది. ఓకే. సో దాని తర్వాత నిన్న సార్ నేను లావణ్యని అని కన్ఫర్మ్ అయినాక ఆమె నాకు చెప్పింది, యాక్చువల్ అడిగింది కొన్ని క్వశ్చన్స్. ఇది కేసు ఎలా ఉండబోతుంది, ఆయనకు పాజిటివ్స్ ఏంటి అంటే, ఎవరికైనా ఉంటాయి కదమ్మా పాజిటివ్స్, నీకుంటాయి వాళ్ళకుంటాయి, వాళ్ళకున్న పాజిటివ్స్ ఏంటి అని చెప్పడానికి ముందుకెళ్తే వాళ్ళకు కూడా లీగల్గా ఆప్షన్స్ యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది. ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ ఫెయిల్ అయితే బెయిలబుల్ అప్లికేషన్స్ ఉంటాయి, బెయిల్ వేసుకోవడానికి ఉంటుంది అప్లికేషన్స్. సో దాంట్లో ఒకసారి ఎన్ని రోజులకు బయటకు వస్తారు అంటే, వస్తారమ్మా కొన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులు బయటకు వస్తారు, మాక్సిమం బయటకు వస్తారు. ఏ ముద్దాయి బయటకు రాలేదు, ఎవరైనా లోపలికి వెళ్ళి లోపలనే మొత్తం ఉంటారు. అయింది జీవితకాలం కాదు కదా, 30 రోజులు అటు ఇటు వేసుకొని బయటకు వస్తారు. అండ్ లాస్ట్ టైం అదేంటిది ఆల్రెడీ మీ అడ్వకేట్ మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, బాగానే సపోర్ట్ చేస్తున్నారు, ఆయన మంచి చెప్తారని చెప్పాను. యాక్చువల్గా మీరు అడ్వకేట్ సమక్షంలోనే ఏదైనా ఉంటే మీడియాలో మాట్లాడండి, ఎందుకంటే క్రాస్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు అవన్నీ రేపు పొద్దున మళ్ళీ ఎగ్జామినేషన్ స్టేజ్లో వస్తాయని కూడా సజెషన్ చేసినాం, ఎడ్యుకేట్ చేసినాం. అడ్వకేట్ సమక్షంలో మాట్లాడండి, ఎందుకంటే ఏదైనా లీగల్గా ఉంటే మీకు జస్టిస్ ఉంటే కూడా ఇంజస్టిస్ కాకుండా ఉంటుందని లీగల్గా సపోర్ట్ చేసినాం. ఆమెకు అడ్వకేట్ని కూడా నాకు సుంకర నెంబర్ ఉండి నేను నైట్ కూడా ఇట్లా నేను చనిపోతున్నా ఇదంతా ఉంటే నేను 12:44కి మెసేజ్ చేసిన. యాక్చువల్గా సుంకర ఇంతకుముందు ఏదున్నా మీ పేరెంట్స్ ఎవరున్నా మీ అడ్వకేట్ సమస్యలో మాట్లాడండి, కరెక్ట్గా చేసుకొని ఆమెకు గైడ్ చేయడం కూడా జరిగింది. సో దాని తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఏం అనుకుందో 12:30కి ఒక మెసేజ్ అయితే పెట్టింది, నేను చనిపోతున్నా నా చావుకు వీళ్ళు సో అండ్ సో రీజన్ అండ్ థ్యాంక్ఫుల్ టు సో అండ్ సో అని పెట్టేవరకు నాకేం అర్థం కాలేదు. రేపు 3 గంటలకు ఇట్లా మాట్లాడింది, బ్యాక్ ఇట్లా మాట్లాడింది, ఇప్పుడు ఈ మెసేజ్ పెట్టింది, రేపు పొద్దున ఏమవుతుంది, నాకు రెస్పాన్సిబుల్. లాస్ట్ కాల్ నాది కదా, లాస్ట్ కాల్ మీద ఉందా? లాస్ట్ కంటే నాకు లాస్ట్ కన్వర్సేషన్ నాకే మెసేజ్ పెట్టింది, వేరే వాళ్ళకి కూడా మెసేజ్ పెట్టింది. అప్పుడు డెలీట్ చేసినంత కానీ నాకు పెట్టి నాకు కూడా మార్నింగ్ వరకు చూస్తే డెలీట్ ఉంది. బట్ నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ టు ఫార్వర్డ్, ఇట్స్ మై ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద హర్. కాబట్టి ఏమైనా క్షణికావిషయం జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్, నా మీదకి వస్తుంది. సో ఆమె ఫస్ట్ నా మీదకి వస్తుంది సెకండరీ, బట్ ఒక్క ప్రాణం కాపాడతాము వాళ్ళకు ఒక అసిస్టెన్స్ ఇచ్చినామనే ఉద్దేశంతో డీజీపీకి కానీ సిఎస్ కానీ భరోసాకి ఇమీడియట్గా మెయిల్ పెట్టడం జరిగింది. 100 డైల్ కాల్ చేసి నర్సింగ్ పోలీసుని కోఆపరేషన్ తీసుకొని వాళ్ళ ఘటనా స్థలంలోకి పోలీసులు 25 నిమిషాల్లో వెళ్ళారు. నిజంగా ఇక్కడ తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం పాజిటివ్గా స్పందించింది, త్వరితగతిన స్పందించింది. నిజంగా కృతజ్ఞతలు, అభినందనలు మీ దిశ టీవీ ద్వారా వాళ్ళకు ఒకసారి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ పోలీస్. వీళ్ళు కోఆర్డినేషన్తో టెక్నాలజీ యూజ్ చేసి ట్రేస్ చేసే నెంబర్ని ఆమెను సేఫ్ అని వాళ్ళ తమ్ముడు కార్తీక్ కూడా మాట్లాడినట్టు. అసలు అంటే ఏంటి అంటే, నార్మల్గా ఆమె ఏంటంటే వేరే ఒక క్యాండిడేట్ తోటి ఆయన రిలేషన్లో ఉన్నాడు అంటుంది, ఒక పక్క మ్యారేజ్ చేసుకున్నాడు అంటుంది, ఒక పక్క అబార్ట్ చేసుకున్నాడు అంటుంది. ఆమె రాజ్ తరుణ్ మీద ఎలాంటి సెక్షన్స్ పెట్టింది, దానికి మీరేం సెక్షన్స్ అని ఆమె చెప్పింది 493, 506, 420 పెట్టింది అని అన్నారు. అమ్మ సరే నేను కూడా ఇప్పుడు ఆమెకు చెప్పాను, సార్ కేసు నిలబడుతుందా అని రిటర్న్ అని రివర్స్ క్వశ్చన్ వచ్చేటప్పుడు కేసు ఇప్పుడు చూడండి అమ్మ, మ్యారేజ్ అయినప్పుడు ఒక లెక్క ఉంటుంది, మ్యారేజ్ కానప్పుడు ఒక లెక్క ఉంటుంది. మీరు మ్యారేజ్ అయింది అంటున్నారు, ఈ 420 చీటింగ్ అంటున్నారు, 493. సరే ఇప్పుడు నేను ఏమన్నంటే ప్రైమ్ సాటిస్ఫాక్షన్ కోసము ఒక లా ఫాలో కావాలి కాబట్టి కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చు, దాని తర్వాత కేసు నడుస్తుంది కదా, 4-5 years నడుస్తుంది. దానికి నీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో, తప్పు చేసిందని ఆయన తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. కాబట్టి హియర్ బోత్ సైడ్స్ అని ఉంటుంది యాక్చువల్గా. సో దాని ప్రకారం ఉంటుంది. అంటే ఆమె ఏం మానసికంగా ఆవేదన చెందిందో ఆ మెసేజ్ పెట్టింది. నేను కూడా ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి రియాక్ట్ చేసి ఆమెనైతే నేను కేసు ఇష్యూ ఇన్సిడెంట్ వరకు క్లోజ్ చేయడం జరిగింది. అసలు అంటే ఏంటి అంటే ఆమెకు బేసిక్గా ఏంటంటే ఆమె శిక్ష పడేటట్టు ఏంటంటే నన్ను మోసం చేశాడు,
అని చెప్పి పెట్టింది. బట్ ఇన్ కేస్ ఒకవేళ ఈయన అంటే పెళ్ళి అయితేనేమో డివోర్స్ అని చెప్పి తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇద్దరు అంగీకారం మేరకు డివోర్స్ అని తీసుకోవచ్చు. అమ్మ ఒక పక్క నాకు పెళ్లి అయిందంటుంది, ఒక పక్క కాలేదంటుంది. ఒక అనాలిసిస్ చేస్తే మ్యారేజ్ అయితే ఒక లెక్క, మ్యారేజ్ కాకపోతే ఒక లెక్క. ఒకవేళ ఆమె ఇప్పుడు ఎలాంటి సెక్షన్స్ పెట్టింది, మ్యారేజ్ అయింది పెట్టిందా, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటానని మోసం చేసిన, మ్యారేజ్ చేసుకుంటాడని మోసం చేసిందని అంటున్నారు, బట్ ఆల్రెడీ మ్యారేజ్ అయింది అంటున్నారు. ఇన్నర్ గా ఒక మ్యారేజ్ అయింది, మళ్ళీ అఫీషియల్ గా ఒక మ్యారేజ్. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్, వీ హ్యావ్ టు అనాలిసిస్ ఇంప్లీడ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్. వెదర్ ఇక్కడ మనకు మ్యారేజ్ అనేది క్వశ్చన్ ఇద్దరి మధ్యలో అబ్బాయి ఉంటేనే మ్యారేజా, 10 మంది ఉంటే మ్యారేజా, భజంత్రులు ఉంటే మ్యారేజా, తాళి కడితే మ్యారేజా, 5 అడుగులు నడిస్తే మ్యారేజా, ఈ డెఫినేషన్ ప్రకారం ముందుకెళ్తుంది కేసు. ఓకే, అంటే ఇప్పుడు మరి ఆమె ఏ సెక్షన్స్ ప్రకారం పెట్టుండొచ్చు, పెడితే రాజ్ తరుణ్ కి మ్యారేజ్ చేసుకుంటాను మోసం చేస్తున్నాను అనేది. బట్ ఈ మెసేజ్ లో ఉంది మై వైఫ్ అనేది, మై ఐఎమ్ వైఫ్ అనే వర్డ్, వైఫ్ అనే వర్డ్ మ్యారేజ్ అయితేనే వస్తుంది. సో ఇక్కడ వాళ్ళకే రివర్స్ నేను క్వశ్చన్ వేస్తున్నా, వై దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హెస్ హ్యాపెన్. మ్యారేజ్ చేసుకుంటాడని, బట్ మ్యారేజ్ చేసుకుంటాడని ముందు మన వైఫ్ అనే వర్డ్ ఎట్లా వస్తుంది? అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు అలా చెప్తుంది ఏంటంటే పెద్ద ప్రెస్ మీట్లు కూడా పెట్టి నన్ను మోసం చేశాడు, వేరే ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నది అని అంటుంది. బట్ ఇప్పటికీ ఆయన నాకు కావాలి అని కూడా అంటుంది. ఆ కొన్ని సందర్భాల్లో ఆయన మాత్రం వద్దు అని అంటున్నాడు. ఈమె కావాలంటుంది, ఆమె నాకు వద్దు అంటుంది. దీనికి లీగల్ కావాలి అంటుందో, మనం ఎవరితో ఫోర్స్ఫుల్ గా సంసారం చేయించలేం కదా. ఏదైనా యాక్ట్ కానీ, చట్టం కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ మన ఫోర్స్గా ఈమెతోనే మ్యారేజ్ చేసుకొని ఈమెతోనే సంసారం చేయండి, ఇష్టం లేకుంటే విడిపోయిన చట్టాలు చెప్తున్నాయి. మ్యూచువల్ డివోర్స్, ఇద్దరికి మ్యూచువల్ డివోర్స్ కంటెస్ట్ వేసుకోండి. నిజంగా ప్రాబ్లం ఒకరికి ఇష్టం లేదంటే కంటెస్ట్ డివోర్స్. అండ్ ఒకవేళ నాకు కాపురంకి రావట్లేదు, డివోర్స్ ఇస్తావా లేదా చెప్పట్లేదు అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ చట్టం చెప్తుంది. ఇవన్నీ వెళ్ళకుండా ఆ సెక్షన్ ఈ సెక్షన్ అంటే రేపు పొద్దున పోలీస్ వాళ్ళు కూడా కోర్టుకు ఆన్సర్ చెప్పుకోవాలి. ఏ సెక్షన్స్ పెట్టిండ్రు అంటే పోలీస్ వాళ్ళు కూడా వీళ్ళు రాసే కంప్లైంట్ మీద ఆన్సర్ పెడతారు కదా. ఆ కంప్లైంట్ నువ్వు మాట్లాడేది కూడా డెఫినెట్లీ కమ్స్ కోర్టు పరిధికి వస్తాయి. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎగ్జామిన్, క్రాస్ ఎగ్జామినేషన్, దెన్ దే విల్ టేక్ యాజ్ పర్ అప్రోప్రియేట్ డిసిషన్ జడ్జిమెంట్. ఒకవేళ లావణ్యకు కేసు ఫేవర్ గా వస్తే రాజ్ తరుణ్ కి ఎలాంటి శిక్ష పడవచ్చు అండి? లావణ్యకు కేసు ఫేవర్గా వస్తే రాజ్ తరుణ్కి 3 సెక్షన్లు ఏమున్నాయి, ఒకటేమో అబో 7 years పనిష్మెంట్. ఇదంతా ఇప్పుడు కాదు, మొత్తం 4-5 సంవత్సరాలు అయినాక డిస్కస్ చేసుకోవాలి. ఓకే, అంటే ఏంటి అంటే రీజన్ ఏంటి అంటే కొంచెం ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం తొందరగా కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ ఏ స్పెషల్ కోర్ట్, ఫాస్ట్ ట్రాక్ కేసెస్ కాదు కదా. ఇట్స్ నాట్ జ్యుడిషియరీ, ఇప్పుడు జువెనైల్ జస్టిస్ కాదు. ఇది ఫాస్ట్ ట్రయల్గా ఉంటే ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఏ ఫాస్ట్ ట్రయల్గా వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ సాటిస్ఫై అయితే కోర్ట్ విల్ కంక్లూడింగ్ విత్ ఇన్ ఏ ఫాస్ట్ ట్రయల్. అది. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా నార్మల్గా క్రిమినల్ కోర్టుల కేసెస్లో, ఎస్పెషల్లీ ఉమెన్ సేఫ్టీ కేసులో వచ్చేటివి భాగమే ఈ కేసెస్, జనరల్ కేసెస్. ఇన్ కేస్ ఒకవేళ అంటే ఆయన మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఫైనాన్షియల్ గా ఏమన్నా అంటే చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నామని అంటుందా? లేకపోతే ఏమన్నంటే ఇద్దరు కలుసుకుంటే మీకు ప్రాబ్లమా, నాకు ప్రాబ్లమా, సుంకరకు ప్రాబ్లమా, ఇంకెవరు మీడియాకు ప్రాబ్లమా? ఇద్దరు మనుషులు కలిస్తే చూపులు కలిస్తే పెళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిపోకుంటే విడిపోతారు అంతే. కానీ ఒకరికి ఇష్టం వచ్చి ఒకరికి ఇష్టం ఫోర్స్ఫుల్ గా అయితే ఎక్కడ ఉండదు. సంసారం చేయండి అని, మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ లీడ్ చేయండి అని ఫోర్స్ఫుల్ గా ఎక్కడ ఉండదు, యాక్చువల్ ఉండదు. అంటే ఫైనాన్షియల్ గా ఏమైనా సెటిల్ చేసుకోవచ్చు అనే కోర్టు ఏమైనా చెప్తుందా? అట్లా ఏమన్నా ఏంటి ఫైనాన్షియల్ సెటిల్ చేసుకోవాలంటే దెర్ ఈస్ ఏ కేస్ ఇన్ ఇండియన్ లాస్ లో మెయింటెనెన్స్ కేసు ఉంటుంది. యాక్చువల్ గా మెయింటెనెన్స్ కేసులో వేస్తే జడ్జి గారు మొత్తం వాళ్ళ ఆస్తులు ఏంది, ఈయన ఆస్తులు ఏంది, ఇన్కమ్ ఏంది, ఏమి ఇన్కమ్ ఏంది, ఈ పొటెన్షియల్ వెదర్ టు బి ఎర్న్డ్ ఆర్ నాట్, దాని ప్రకారం లెక్క పత్తా వేసి నెలకి ఇంత రావాలి, అలిమోని ఇంత రావాలని కోర్టు డిసైడ్ చేస్తుంది. యాక్చువల్ కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆమె ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏంటంటే ఏమంటుందంటే నాకు డెఫినెట్గా రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, నాకు కావాలి తనను అని అంటుంది. ఆయన లేకపోతే నేను బ్రతకలేనని కూడా చెప్తుంది. దీనికి రాజ్ తరుణ్ ఏమన్నా అంటే మీకు ఆయన ఏమన్నా కాంటాక్ట్ అవ్వడం ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీ అయితే కాంటాక్ట్ లోకి వచ్చిందండి. బట్ వాళ్ళ ఫాదర్ కాంటాక్ట్ రావడానికి ఇంకో వాళ్ళు కూడా ఆప్షన్స్ ఉంటాయి కదా. మనం కాదు 150 మంది ఉంటారు అడ్వకేట్లు. సో విల్ సీ when they came to me, definitely I will forward for Raj Tarun. అంటే ఒక అడ్వకేట్ నేననే కాదు, సుంకర్ అనే కాదు, సుంకర మీద కూడా అమ్మాయి ఏం నెగిటివ్ చెప్పలే. ఓకే ఆయన ఇట్లా చేస్తుండే ఏం నెగిటివ్ చెప్పలే. బట్
ఆమెతో ఆమె కాల్ చేసింది, కాల్ చాట్స్ కూడా ఉన్నాయి, నేనేం రిటర్న్ కాల్ చేయలేదు యాక్చువల్గా. సో ఆమె ఒపీనియన్ అయినప్పుడు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు అసలు ఇష్యూ ఏందమ్మా, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఏ అడ్వకేట్ అని చెప్తారు క్లయింట్కి ఫోన్లో? రోజు 150 కాల్స్ వస్తాయి ఒక దానికి. సో ఇష్యూ ఏందమ్మా, ఇదా 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 ఇదని కంక్లూజన్కి వస్తారు. అంటే ఓకే కంక్లూజన్కి అంటే ఒపీనియన్, మనం దీనిలో ఫైట్ చేద్దాం, ఈ గ్రౌండ్స్ అంటే ఫైట్ చేద్దామని చెప్తారు. సో దానికి ఆమెతో ఆమె కాల్ చేసింది, నా కన్వర్జేషన్ వినింది, డిసిషన్ తీసుకుంది. వాము నాకేమో ఈ ఇష్యూ అవుతుందని నేను డిసిషన్ ఇమీడియట్గా 100కి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన. ఓకే. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఒకవేళ ఈ కేసు ఎన్ని రోజులలో, అంటే కోర్టు అది ఏమంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది, ఎన్ని రోజులలో కొలిక్కి రావచ్చు? లీగల్గా అయితే 60 days లోపు, ఎంత 60 days లోపు ఛార్జ్ షీట్ ఇవ్వాలండి యాక్చువల్గా. మనం ఒక 30 days కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ట్రయల్ అనేది ఒకవేళ చూడాలి మళ్ళీ, ఇట్ విల్ టేక్ నియర్లీ 2 to 3 years. ఫాస్ట్ ట్రాక్ అంటే కొంచెం కొన్ని మంత్స్లో అయిపోతుంది అట్లా. ఇన్ కేస్ ఏమా అబార్ట్ చేశాడు అని చెప్పేసి కూడా అన్నది కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ చూపిస్తే? నాకైతే ఏం చూపించలేదు, మీకేమన్నా? నాకైతే ఏం చెప్పలేదు, చూపించలేదు కూడా యాక్చువల్గా. అంటే ఆమె నోటి ద్వారా చెప్తుంది కదా, సో దానికి ఆయన అబార్ట్ చేసిండు అంటే అదే విత్ ఇన్ మ్యారేజా వితౌట్ మ్యారేజా అనేది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎన్ని నెలల ప్రెగ్నెన్సీని అబార్ట్ చేశారు, ఎవరు డాక్టర్, ఎక్కడ ఏ హాస్పిటల్లో అబార్ట్ చేశారు, వెదర్ హౌ మెనీ మంత్స్ బేబీ, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఓకే. బట్ చట్ట ప్రకారం ఇది చట్ట ప్రకారం యాక్చువల్గా అబార్షన్ అనేది నాట్ ఇల్లీగల్ యాక్చువల్గా. లీగలే, బట్ డిపెండ్స్ అపాన్ 3 months 4 months 5 months దాని ప్రకారం ఉంటుంది కదా యాక్చువల్గా. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింగిల్గా ఉండకండి, పేరెంట్స్ సపోర్ట్ తీసుకోండి. ఓకే ఒకవేళ ఆత్మహత్య ఆలోచనలు ఉంటే మాత్రం మానుకోండి. భరోసా సెంటర్ యొక్క హెల్ప్ తీసుకొని, స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని, మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకునేటట్టు అయితే కూడా వాళ్ళకు కూడా డైల్ 100 కాల్ చేసి, వాళ్ళ లొకేషన్ తెలియకుంటే కాల్ చేసి ట్రేస్ చేసి వాళ్ళని అక్కడ పంపించండి. డెఫినెట్లీ ప్రాపర్ జస్టిస్ జరుగుతుందని కోరుకుంటున్నాం. మీడియా ముఖంగా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.